హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గతంలో మన ఛానల్లో ఆల్రెడీ రేషన్ డీలర్ల నియామకాలకు సంబంధించి వీడియోలు చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో చాలామంది ఎక్కడ అప్లై చేయాలి సార్ ఏంటి అనేటటువంటి అనేకమైనటువంటి డౌట్స్ అడగడం జరిగింది. సో ఇందులో మనకు ఇప్పుడు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వారికి అవకాశం అయితే ఉన్నది. అర్హత 10th పాస్ అయి ఉండాలి. వయసు వచ్చేసి 40 సంవత్సరాల లోపు ఉంటే సరిపోతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వీడియోని చాలా జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే చూసినట్లయితే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మీ యొక్క స్టేటస్ కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే కనుక ఎవరికో ఒకరికి ఈ యొక్క జాబ్ అనేది ఉపయోగపడుతుండొచ్చు కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అండి. సో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ డీలర్ల నియామకాలకు సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో 10th అర్హతతో ఈ యొక్క నియామకాలు అనేవి చేపడుతున్నారు. మనకి ఇక్కడ చూసినట్లయితే నో ఫీ. సో మనకు ఏజ్ 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ చూడండి, మనకు గత 2 రోజుల క్రితమే ఈ ప్రకటన రావడం జరిగింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా ఎక్కువ రోజులు లేదు కాబట్టి వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రకటన ప్రకారము చీరాల కానీ, రేపల్లె మరియు మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మొత్తం 219 రేషన్ దుకాణాలకు డీలర్ల నియామకానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు అయితే ప్రకటించారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీలు మరియు అర్హతలు ఎలా ఉన్నాయి, ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఆర్గనైజేషన్ వివరాలు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చీరాల రెవెన్యూ డివిజన్లో మొత్తం దుకాణాలు 143 ఉన్నాయి. కొత్త దుకాణాలు 4. అలాగే రేపల్లె రెవెన్యూ డివిజన్ చూసినట్లయితే మనకు 46 ఉండడం జరిగింది. బైఫరికేషన్ ద్వారా ఖాళీలు ఒక 3 ఉన్నాయి. అలాగే చూసినట్లయితే మిర్యాలగూడ డివిజన్లో మొత్తం ఖాళీలు చూడండి, ఇక్కడ 30 ఖాళీలు ఉండడం జరిగింది. దాదాపుగా మనకు 200కు పైగా ఉన్నటువంటి ఖాళీలు. ఈ యొక్క పోస్టులకు మీరు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ నియామక ప్రక్రియను నిర్వహించడానికి కలెక్టర్ల ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయాలు వ్యవహరిస్తున్నాయి. మీరు సంబంధిత ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తే కూడా మీకు పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ఉన్నది. అర్హతలు చూడండి, చౌక ధరల దుకాణాల డీలర్షిప్కు దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు కింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి. కనీసం 10th లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. వయసు చూసినట్లయితే కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు. నివాసం వచ్చేసి స్థానికులై ఉండాలి, అదే లోకల్ ఏరియా వాళ్ళై ఉండాలి. సదరు దుకాణం ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి వారై ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ తీసుకున్నాం. అందులో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ యొక్క గ్రామానికి సంబంధించి అక్కడ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. పోలీసు కేసులు, ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు అన్నట్లుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వయోపరిమితి ఇప్పుడే చూసాం మనము. అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య మనకు రిజర్వ్డ్ కేటగిరీకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మినహాయింపుగా ఇక్కడ మీరైతే గమనించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు కింద పేర్కొన్న పత్రాలను ఖచ్చితంగా సమర్పించాలి అన్నట్లుగా చెప్పారు. ఎలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వాలి ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. విద్యా అర్హత ధృవీకరణ పత్రం అంటే 10th మెమో కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కానీ ఇవ్వాలి. వయోపరిమితి ధృవీకరణ పత్రం అంటే పుట్టిన తేదీ ఆధారంగా మనకు 10th మెమో ఉన్న చాలు, వేరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, లేదంటే పాన్ కార్డ్ అయితే చూపించాల్సి ఉంటుంది.
అదేవిధంగా చూసినట్లయితే కుల ధృవీకరణ పత్రం అర్హత ఉంటే గనక ఎస్సీ ఎస్టీ బీసీ అట్లాంటి క్యాండిడేట్స్ కుల ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలి. అలాగే అనేది ఇవ్వాలి. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. స్వీయ నిరుద్యోగ ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఉంటుంది, అది కూడా సమర్పించాలి. 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు అయితే ఇక్కడ ఇవ్వాలి అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మరి దరఖాస్తు విధానం చూసినట్లయితే అభ్యర్థులు సంబంధిత రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొందాలి అన్నట్లుగా ఇచ్చారు. మీ యొక్క సంబంధిత ఆర్డీఓ ఆఫీసు కార్యాలయంలో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఇస్తారు. దరఖాస్తులను పూర్తి చేసి కావలసిన పత్రాలను జత చేసి అధికారుల వద్ద సమర్పించాలి అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. గడువు తేదీ చూసినట్లయితే మనకు ఇక్కడ గడువు తేదీలు ఇక్కడ చూసినట్లయితే చీరాల కానీ రేపల్లె అంటే మనకు ఆ యొక్క రెవెన్యూ డివిజన్లకు సంబంధించి నవంబర్ 28 చివరి తేదీ. అలాగే మిర్యాలు కూడా చూసినట్లయితే నవంబర్ 25 సాయంత్రం 5 గంటల లోపు రాత పరీక్షలకు ఎంపికైనటువంటి వారికి హాల్ టికెట్లు అనేవి జారీ చేయబడతాయి. డిసెంబర్ 2న రాత పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపడతారు అన్నట్లుగా చాలా క్లియర్గా ఇందులో పేర్కొనడం జరిగింది. ఎగ్జామ్ అయితే ఉంటుందండి, అది జస్ట్ నామమాత్రపు ఎగ్జామ్గా ఇక్కడ మీరు గమనించాలి. ఎగ్జామ్ ఉంటుంది, గత వీడియోలో కూడా చెప్పాను నేను. సో మనం ఖచ్చితంగా ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులు అర్హతలను గడువులను గౌరవించి తమ దరఖాస్తులను అయితే సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం సంబంధిత ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తే గనక మీకు ఇంకా కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ చూడవచ్చు పత్రికా ప్రకటన, రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తు గడువు పెంపు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. మిర్యాలగూడ డివిజన్లో ఖాళీగా ఉన్నటువంటి 30 ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తు స్వీకరణ ఈ నెల 25 వరకు పొడిగించినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది మిర్యాలగూడకు సంబంధించి. అలాగే రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం రేపల్లె రూరల్ కూడా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు. అంటే మీకు పత్రికా ప్రకటనతో సహా మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. మీరు చీరాల రెవెన్యూ డివిజన్కి సంబంధించి కూడా పత్రికా ప్రకటన అనేది రావడం జరిగింది. క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, స్క్రీన్ షాట్ తీసుకోండి. సంబంధిత ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఎవరికైతే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు అప్లై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మిత్రులారా, గమనించండి. ఎందుకంటే మనకు లోకల్లో ఉండి మంచి సంపాదించుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి జాబ్ ఇది. రేషన్ డీలర్ల ఈ యొక్క నియామకాలు అనేవి చివరి తేదీ కానీ చివరి తేదీ మనకు అర్హతలు ఇవన్నీ చూసారు కదా. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక గత ప్రీవియస్ వీడియోస్ కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎగ్జామ్కి సంబంధించి కూడా సిలబస్ ఏముంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.